మేము బిఫోర్ టీ ఓడలు ఉండేది. టీ ఓడలు తెలుసు కదా, చాలా మంది టీ తాగుంటారు కదా. మన అనంతపూర్లో, మన రాయలసీమలో టీ ఓడలు కేకులు అంటే అసలు ఏం సెటిల్మెంట్ చేయాలన్నా, ఏం మాట్లాడాలన్నా, ఏం చేయాలన్నా టీ కేఫ్కి వెళ్ళాలి కదా. బట్ నాకు కూడా అలా ఒక టీ కేఫ్ పెట్టుకోండి, ఒక 4-5 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఊరికే కాదు, 4-5 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసి కేఫ్ సెట్ చేసి పెట్టుకొని ఒక రూమ్ తీసుకొని నెలకు 12,000 రూపాయలు రెంట్. నేను ఎందుకు చెప్తున్నానో బాగా అర్థం చేసుకోండి. నేను ఎందుకు చెప్తున్నాను, మన లైఫ్ స్టైల్ కూడా మనం చేసేది కూడా ఇలాంటి ఉంటుంది. బట్ సీసాలు ఏం చేశారనేది కూడా నేను చెప్తాను. ఓకేనా? 5 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసి 12,000 నెలకు రెంట్ కట్టి, కరెంటు బిల్లు కట్టి, మార్నింగ్ 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వర్క్ చేసేవాడిని. 5 లక్షలు పెట్టి ఊరికి ఇంట్లో కూర్చుంటే వస్తుందా? వస్తుందా? 5 లక్షలు పెట్టినా రాదు, 10 లక్షలు పెట్టినా రాదు. అక్కడికి వెళ్ళి పని చేస్తే వస్తుంది కదా. మళ్ళీ నెల రెంట్ కట్టాలి. అక్కడ చేస్తూ చేస్తూ అక్కడ ఒకరోజు మా భార్యకు బాగాలేదు. ఒకరోజు మా భార్యకి ఎందుకు బాగాలేదు. ఆ రోజు షెటర్ వేసేసి అనంతపూర్కి వచ్చేసారు. ఈవినింగ్ 6 గంటలకు ఇంటికి వెళ్ళారు హాస్పిటల్ నుంచి. ఎంత వచ్చిందో లాభం మనకి? ఎందుకు? కరెక్టే, జీరోనే కదా. ఓ రోజు మా ఫ్యామిలీలో ఫంక్షన్ ఉంది, ఇంపార్టెంట్. ఆ రోజు కూడా షెటర్ కిందకి వేసేసి ఫంక్షన్కి వెళ్ళాను. ఆ రోజు ఎంత వస్తుంది? జీరోనే. ఓ రోజు నాకు ఎందుకు బాగాలేదు, 5 లక్షలు పెట్టాను, నెలకు 12,000 బాడియా. ఓకేనా? అయినా కూడా ఓ రోజు నాకు ఎందుకు బాగాలేదు, నేను ఇంటికాడ ఉన్నాను. ఆ రోజు షెటర్ తీయలేదు. ఎంత వస్తుంది ఆ రోజు? జీరో కదా. మరి సేఫ్ షాప్లో ఒక 1 మంత్ కాలు కొద్ది మ్యాచర్ అయింది. ఒక 1 ఇయర్ బ్యాక్ చాలా మంది చూసింటారు కదా, కాలు మ్యాచర్ అయింది. 1 మంత్ ఇంట్లో నుంచి కాలు బయట పెట్టలేదు. 1 మంత్ ఇంట్లో నుంచి కాలు బయట పెట్టలేదు. 1.5 lakh తీసుకున్నాం. ఇది సేఫ్ షాప్. ఇది ఎందుకోసం చేశారు సార్ మీరు? ఒక హోటల్లో 5 లక్షలు పెట్టి 12,000 బాగా కట్టి రోజుకి 2,000 రూపాయలు సంపాదిస్తాను, నో ప్రాబ్లం. ఇప్పుడు కూడా అంతకంటే ఎక్కువ సంపాదించే వాళ్ళు ఉన్నారు. ఆ రోజుకి మన టాలెంట్, మన తెలివి ఉపయోగిస్తే రోజుకు 2,000, 5,000, 10,000, 1,00,000 రూపాయలు కూడా సంపాదిస్తాం. ఎప్పటి వరకు? మన మైండ్, మన బాడీ ప్రజెంట్ అయితే రోజుకు 1,00,000 రూపాయలు కూడా తెలివిగా సంపాదించాం. బట్ కాకపోతే సేఫ్ షాప్లో మనం చేసినా చేయకపోయినా, మనం ఉన్నా లేకపోయినా మన ఇన్కమ్ అనేది ఆగదు. దానికోసం చేయడానికి ఒక షాపింగ్ చేసుకొని అక్కడ 5 లక్షలు పెట్టుబడి, ఇక్కడ 18,500 ఒక షాపింగ్ చేశాను. పెట్టుబడి కాదు, షాపింగ్ చేసుకుని ఇందులోకి వచ్చాను. అక్కడ ఎలా అయితే 4 గంటలకు వెళ్ళి 10 గంటల వరకు పని చేశానో, సేమ్ ఇక్కడ కూడా పార్ట్ టైంగా వర్క్ చేశాను. టీమ్ తయారు చేసుకున్నాం. ఈరోజు 18,500 బిజినెస్ స్టార్ట్ చేశాను. అంటే అది కూడా ప్రొడక్ట్ కొని, ఇన్వెస్ట్మెంట్ అని ఎవరికి ఇవ్వలేదు. నా ప్రొడక్ట్ నేను కొని బిజినెస్లోకి వచ్చాను. ఈరోజు దగ్గర 7,000 టీం తయారైంది. ఫారెన్ ట్రిప్పులు 7,000 టీము, ఫారెన్ ట్రిప్పులు 1,50,000 ఎప్పుడు వచ్చింది సార్ మీకు? అంటే నేను చేసినా చేయకుండా ఇంట్లో ఉన్నా కూడా 1,50,000 ఎప్పుడు వచ్చిందంటే నా కింద టీం ఉంది కదా, 5,000 టీం. 5,000 టీంలో 50 మంది చేసినప్పుడు 50,000 వస్తారు. దానికోసమే స్టేట్ టాప్లోకి వచ్చిన ప్రొడక్ట్ ఉంది. ఓకేనా సార్? బట్ ఫారెన్ పోయి వచ్చాం, ఇదే బిజినెస్ నుంచి, ఇదే కంపెనీ నుంచి, ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ఫారెన్కి వెళ్ళి వచ్చాం. ఇదే కంపెనీ నుంచి కారు కొన్నాం, 14 లక్షల రూపాయలు కారు. నేను కూడా ఇలానే అనుకుంటాండి, హోటల్లో నేనైనా కింగ్ అనుకుంటాను. ఎందుకంటే రోజుకి 2-3 వేలు సంపాదిస్తాను. మన కింగ్ అనుకుంటాను. బట్ ఫ్లైట్ ఎక్కాలనేది లేదు, ఎందుకంటే డ్రీమే లేదు. ఫ్లైట్ ఎక్కాలనేది డ్రీమే లేదు. కారు కొనాలా అనే డ్రీమే లేదు. ఎప్పుడైతే షేర్టాంలోకి వచ్చామో అప్పుడు డ్రీమ్ స్టార్ట్ అయ్యింది. ఇది కాదు లైఫ్, రియల్ లైఫ్. ఇది మన ఫ్యామిలీకి ఇవ్వాల్సిన లైఫ్ ఏంటంటే ఇది. అమ్మ నాన్న భార్య పిల్లలను ఎక్కడ తిప్పాలా? కార్లో, బైక్లలో, పనిలో 2-3 పిల్లలు. మనం ఈడ మేడం వెనకల క్యారింగ్ ఉంటుందే అట్లా తిప్పేది. బట్ అది కాదు లైఫ్ అనిపించింది. బట్ ఒక రోజు 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 60 ఏళ్ళు చేసినా కూడా కారు కొనలేదు. నేను టీగొండలో ఉంటానా, ఫారెన్కి వెళ్ళలేదు. బస్ జస్ట్ 4 సంవత్సరాలు ఈ బిజినెస్ జర్నీ చేశాను.
ఇక్కడ ఈ లైఫ్ స్టైల్ వచ్చేసింది. బట్ మీరు కూడా ఇలాంటి లైఫ్ స్టైల్ కోసమే కదా ఇంట్లో షాపింగ్ చేశారు కదా. అలాంటి లైఫ్ స్టైల్లో ఏం చేయాలా, మనం ఏం చేస్తే వస్తుంది? షాపింగ్ చేసి కూర్చుంటే వస్తుందా? కాదు. ఏం చేయాలా? షాప్ పెట్టాము, 1 కోటి రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసినాము, పెద్ద షాపు, 1 లక్ష రూపాయలు బాడియా, 1 కోటి రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసాము. ఎంత వస్తుంది? బిజినెస్ బిల్డ్ చేస్తే వస్తుంది. బిజినెస్ డెవలప్మెంట్ చేస్తే అవుతుంది. 1 కోటి రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసి షాప్ తీసుకొని 1 లక్ష రూపాయలు బాడియా కడితే రాదు. నీ మైండ్ పెట్టి అక్కడ ఏ ప్రొడక్ట్ కొనాలా, ఏ ప్రొడక్ట్ సేల్ చేయాలా, ఎలా కొనాలి, ఎలా అమ్మాలి, ఏ ప్లేస్లో పెట్టాలి, ఇది నీ మైండ్ వరకు, ఇన్వెస్ట్మెంట్ కాదు. ఇక్కడ షాపింగ్ చేశారు మీరందరూ, జస్ట్ 1% షాపింగ్ చేయడం అనేది బిజినెస్. బిజినెస్ అనేది 99%. 1 కోటి రూపాయలు పెట్టినా కూడా మీరు బిజినెస్ చేస్తేనే ఇన్కమ్ వస్తుంది. బట్ ఇక్కడ షాపింగ్ చేసిన తర్వాత ప్రొడక్ట్ తీసుకున్నారు కదా అందరూ, ప్రొడక్ట్ వచ్చిందని ఇక్కడ నుంచి ఎవరైతే బిజినెస్ చేస్తారో వాళ్ళకే డబ్బులు వస్తాయి, ఎవరైతే టీ తయారు చేసుకుంటారో వాళ్ళకే ఇన్కమ్ వస్తుంది. ఓకేనా సార్? ఇక్కడ ట్రైనింగ్కి వెళ్దాం.